ఈరోజు జీలిమిల్లి మండలం పియంకపాలెం గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసి అలాగే ఇప్పటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ 43 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి పార్టీ పనిచేస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అని చెప్పని మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా పేదల కోసం, ప్రజల కోసం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పని పాటించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 9 నెలల్లోనే పార్టీ బట్టి పార్టీ సీఎం అయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆస్తుల కోసం కాదు, కష్టాల కోసం నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే పరిపాలన కోసం కాకపోయినా ప్రజల కన్నీళ్లు తుడిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కష్టపడుతోంది నిరంతరం అని చెప్పని ఢిల్లీని కూడా గడగడ రాణించినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరైతే ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ఆ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీని గడగడ నుంచి ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు కూడా కూడు, గుడ్డ, గూడు కావాలని చెప్పని పార్టీ ఆ రోజు నుంచి కూడా కిలో 2 రూపాయల బియ్యాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా గూడు ఉండాలి అంటే ఇల్లు కట్టుకోవాలని చెప్పని నినాదంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి పెట్టినటువంటి పథకాలే ఈ రోజు కూడా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేదవాడి ఇంటి కళ నెరవేరుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడిన తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు ఎన్నో పథకాలు పెట్టి ప్రజలను ఆదుకుంటూ అప్పట్లో ఐటీడీలు కానీ మండల ఆఫీసులు కానీ లేని టైంలో ప్రజలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఖచ్చితంగా పరిపాలన అందుబాటులో ఉండాలి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమానంగా పాలించాలని చెప్పని ఐటీడీలు, మండల ఆఫీసులను కూడా తెచ్చి ఈ రోజు వరకు కూడా సుపరిపాలన సాగిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని సభాముఖంగా తెలియజేసుకుంటూ